స్క్రీన్ మీద కనపడుతున్న యూట్యూబ్ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఛానల్కున్న మానిటేషన్ పోయింది. వీళ్ళు నా నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళ ఛానల్లో కొన్ని చేంజెస్ చేయించి, కొన్ని సెట్టింగ్లు చేంజ్ చేయించి, ఒక అపీల్ వీడియో చేయించి మళ్ళీ వీళ్ళ ఛానల్కి మానిటేషన్ తీసుకొచ్చాను అనమాట. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సో నా నెంబర్ నుండి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ ఛానల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, మేము ఎలా ఫిక్స్ చేస్తాం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ ఛానల్లో గూగుల్ ఏఐ స్టూడియోతో వీడియో జనరేట్ చేస్తున్నారు. సేమ్ మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోతోనే వాయిస్ కూడా ఇస్తున్నారు అనమాట. కంప్లీట్గా వీడియో మొత్తం ఏఐతోని క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఛానల్ క్రియేట్ చేశారు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో ఛానల్ అయితే మంచి గ్రోత్ అవుతుందన్నమాట. సడన్గా ఒకరోజు వీళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చేసింది, ఉన్న మౌంటేషన్ పోయింది. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు, నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేనేం చెప్పానంటే వీడియో గూగుల్ ఏఐ స్టూడియోతోనే జనరేట్ చేయండి, వాయిస్ ఓవర్ మొత్తం మీ ఓన్గా ఇవ్వండి, అంటే మనం మాట్లాడితే వచ్చే వాయిస్తో ఇవ్వండి, ఏఐ వాయిస్ యూజ్ చేయొద్దని చెప్పేసి కొన్ని షార్ట్ వీడియోలు, కొన్ని నార్మల్ వీడియోలు వాళ్ళ వాయిస్తో చేపించి పెట్టించాను అనమాట. పెట్టేసిన తర్వాత మనకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత మన వీడియోస్ని ఎక్కువ డిలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ రాంగ్లోనే వీడియోస్ డిలీట్ చేస్తున్నారు, అట్లా చేయకూడదు అనమాట. సో వీళ్ళతో ఈ చేంజెస్ అన్ని చేయించిన తర్వాత ఒక 6 వీడియోస్ అప్లోడ్ చేయించాను అనమాట, వాయిస్ వాళ్ళ సొంత వాయిస్తోనే 6 వీడియోస్ పెట్టి కొన్ని టైటిల్స్ ఎగ్జిస్టింగ్గా ఉన్న వీడియోస్ టైటిల్స్ చేంజ్ చేయించాను. ఎగ్జిస్టింగ్గా ఉన్న వీడియోస్ టైటిల్స్ కూడా చేంజ్ చేయించి, థంబ్నైల్స్ కూడా చేంజ్ చేయించి, సో వీళ్ళతో ఒక అపీల్ వీడియో చేయించాం అనమాట. అపీల్ అనేది 3 minutes కంటే ఎక్కువ ఉండాలి. అపీల్ వీడియో మీద టెక్స్ట్ ఉండాలి, అంటే మన ఛానల్ లింక్ ఉండాలి. సో అపీల్ వీడియోలో మనం మన వీడియో ఇప్పుడు ఈ వీడియో జనరేట్ చేయాలంటే నేనేం చేస్తున్నా, నా ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, నా సొంతగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను అనమాట. నేను వీడియో ఇట్లా చేస్తున్నాను. ఈ బ్రో ఎట్లా చేస్తుండో, గూగుల్ ఏఐ స్టూడియోతో చేస్తుండో, తమ్లైన్కి ఫ్లెక్సల్ యాప్ వాడుతుండో, ఇట్లా మనం వీడియో చేయడానికి ఒక యాప్ వాడతాము, ఆ వీడియో రికార్డ్ చేయడానికి ఒక ఫోన్ వాడతాము, వీడియో ఎడిట్ చేయడానికి ఒక యాప్ వాడతాము. సో ఇట్లా ఉంటాయి, మనం అన్ని మెటీరియల్స్ యూజ్ చేసుకుని ఒక వీడియో జనరేట్ చేస్తాము. సో మన అపీల్ వీడియోలో ఇది మొత్తం చెప్పాలి. ఇదిగోండి నేను స్క్రిప్ట్ ChatGPTలో రెడీ చేసుకుంటాను, తమ్లైన్స్ ఫ్లెక్సల్ ల్యాబ్లో నుండి చేస్తాను, వీడియో జనరేట్ అనేది గూగుల్ ఏఐ స్టూడియో నుండి చేస్తాను, వాయిస్ ఓన్గానే ఇస్తానని చెప్పేసి అపీల్ వీడియోలో మనం మొత్తం మెన్షన్ చేసి ఒక 3 minutes అపీల్ వీడియోని వీళ్ళతో చేయించామన్నమాట. ఇది మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ వాళ్ళతో చేయించాము, ఛానల్ అడ్మిన్తో చేయించాము. అపీల్ వీడియో కూడా చేయించి అపీల్ వీడియో మీద ఈ ఛానల్ లింక్ కూడా పెట్టి, సో వాళ్ళ ఛానల్లోనే మనమే అప్లోడ్ చేసాము. అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ తీసుకొచ్చేసి ఎర్న్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అపీల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ అన్లిస్టెడ్లో పెట్టిన వీడియో లింక్ని అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాము. సో ఒక 1 dayలోనే వీళ్ళకి అపీల్ అనేది సక్సెస్ అయింది, మళ్ళీ మానిటేషన్ ఇచ్చారు. సో కస్టమరే హ్యాపీ, అంటే మమ్మల్ని ఈ మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ అడ్మిన్ అంటే మా కస్టమర్ కదా, సో అతను హ్యాపీ, ఒక ఛానల్కి మానిటేషన్ మళ్ళీ తీసుకొచ్చామని చెప్పేసి మేము కూడా హ్యాపీ అనమాట. సో ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్తో మీరు ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో పెయిడ్ సర్వీస్ అనమాట, ఫ్రీగా అయితే చేయము. మేము సర్వైవ్ అవ్వాలంటే మాకు కూడా మనీ కావాలి, మేము డబ్బులు తీసుకుని ఎంతో కొంత చేస్తాం, కానీ బెస్ట్ ప్రైజ్ ఇస్తాం అనమాట. మన దగ్గర అందరికంటే బెస్ట్ ప్రైజ్ ఇస్తాం. చాలామంది నెంబర్లు కూడా ఇవ్వరు, కాల్ మీ ఫర్ యాప్లోంచి మాట్లాడాలి. వాళ్ళతో కాల్ మీ ఫర్ యాప్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక 5,000 10,000 అంటారు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వరు. సో నేను చెప్పేది ఏంటంటే మన నెంబర్ ఉంటుంది, మనం సర్వీస్ వచ్చేసి 500 నుంచి 2,000 3,000 ఎక్కువ, ఎంత అంటే ఎక్కువ రూపాయి కూడా తీసుకోమన్నమాట ఏ వర్క్ చేసినా సరే. సో ఇది బెస్ట్ ప్రైజ్, ఏదైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఇతనికి మేము వర్క్ చేసామా లేదా అనేది ప్రూఫ్స్ కూడా నేను పెడతాను. అపీల్ వీడియో చేయించింది కూడా పెడతాను. సో మీకు ఇక్కడ బాక్స్లో కనపడిద్ది. ఈ బ్రో ఏంటంటే ఫేస్ కనపడవద్దు, అతను ఫేస్ కనపడవద్దు అని చెప్పడం వల్ల దానికి బ్లర్ వేసాము. స్క్రీన్ షాట్లు కూడా పెడతాము, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయింది, వాళ్ళు పేమెంట్ మాకు చేసింది ఏంటి అని చెప్పేసి. సో జెన్యున్గా ఉంటుంది మన సర్వీస్ అనేది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.